ఈ నెల 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని బీజేపీ నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మన్య మహేష్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసేందుకు విచ్చేస్తున్న సందర్భంగా ఆయన ప్రసంగాన్ని వీక్షించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక ఎరువుల కర్మాగారంతో రైతులకు జరిగే మేలుపై వివరించి సభకు హాజరయ్యేలా చూడాలని నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు సామ రాజేశ్వర్ రెడ్డి, అజ్మీరా హరినాయక్, నాయిని సంతోష్, పుప్పల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ నరేంద్ర మోడీ గారు రేపు రామగుండం రావడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఏదైతే ప్రజలను తరలించి తీసుకెళ్ళడానికి ఇక్కడ గ్రౌండ్ సరిపోక ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్న 70 నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడ భోజన సదుపాయాలు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసి రేపు ఖానాపూర్లోని ఎల్ఆర్ గార్డెన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఖానాపూర్ ప్రజలందరికీ, రైతులకి ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్కరు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి వేదికను అందుకోవడం జరుగుతుంది. ఏదైతే నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రంలో రామగుండంలో ఉన్న ఎరువుల ఫ్యాక్టరీ ఉందో 6,300 కోట్ల రూపాయలు మంజూరు చేసి